పింక్ బుక్లో రాసుకుంటున్నాం, లెక్కలు తేలుస్తాం, సర్కార్కు కవిత వార్నింగ్. రేవంత్ రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారు, 5% పనులు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం. కడియం శ్రీహరిది అవకాశవాదం, ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీదే విజయం, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి. జనగామలో ఎమ్మెల్సీ కవిత నిన్న జనగామ పర్యటనకు వెళ్ళిండు కవిత గారు. వెళ్ళి అక్కడ బీసీలకు సంబంధించి మన గాజులు అమ్ముకుంటారు కదా, పూసవేర్లు అంటారేమో వాళ్ళను, పూసవేర్ల వారికి సంబంధించి వాళ్ళతోటి సమావేశమైనలు. ఆ జనగామ పార్టీ కార్యాలయంలో చాలాసేపు కార్యకర్తలతోటి కూడా ముచ్చటించినట్టు తెలుస్తున్నది. అయితే పింక్ బుక్ రాసుకుంటానమాట, రెడ్ బుక్లు అయిపోయినాయి, బ్లాక్ బుక్లు అయిపోయినాయి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పింక్ బుక్ మెయింటైన్ చేస్తుందట. మరి ఈ పింక్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉంటాయో వాళ్ళ తాట తీస్తాం మేము వచ్చినాక అని ఇక్కడ కవిత గారు వార్నింగ్ ఇస్తున్నారు. 5% పనులు కూడా చేయలేదటనే, 100 హామీలు ఇస్తే 5 హామీలు కూడా నెరవేర్చలేదట ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 5 హామీలు కూడా నెరవేర్చలేని దద్దమ్మ ప్రభుత్వం అంటున్నారు. ఇక కడియం శ్రీహరి అవకాశవాదం కాదు, ఆయన ఏమనల్లో కూడా ఆయన వయసు రీత్యా ఒక మర్యాద ఇవ్వవలసి వస్తుంది. కానీ ఇంతటి అవకాశవాది కడియం శ్రీహరి అంతటి అవకాశవాది తెలంగాణ రాష్ట్రంలో ఇంకెవరు లేరేమో. మరీ ఇంత దుర్మార్గమా? రాజకీయం చివరి దశలో ఉన్న కడియం శ్రీహరి ఎంత పెద్ద అవకాశవాదిగా మారిపోయిండు అంటే అంత పెద్ద అవకాశవాదిగా మారిపోయాడు. పైగా దళితుడిపై ఉండి ఈరోజు సిగ్గు తీసుకున్నాను కడియం శ్రీహరి. ఉప ఎన్నికలు వస్తే నీ మెడలు ఎట్లా వంచాలో అట్లా వంచుతాం, కానీ ఎందుకు తొందరపడతాను?